మధుర రూపగలిగిన మా తండ్రి యేసయ్యానికి వందనాలు స్తోత్రముగా ఈ ఆదివారం ఆరాధనలో మీరు మాకు తోడై నడిపించిన దేవానికి వందనాలు స్తోత్రము ప్రభా. రావాల్సిన వారిని సకాలం నడిపించండి ప్రభా. పాటలను వాక్యంలో ప్రభా చివరి ప్రార్థనలకు మీరు తోడై నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి నామానికి మహిమకరంగా దానికి సహాయం మీరు దయచేయండి ప్రభా. ఈ రాసుని ప్రభా మీ శిరోజాన్ని మరుగుపరచుకోండి ప్రభా. ఆ వాక్యం చెప్తున్న కదా విధానం నడుచుకున్నట్టు మాకు సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇప్పుడు మీరు పాడబోయే పాటలు చేసి ఆనందం మీరు మాకు తోడై నడిపించండి ప్రభా. నామానికి మహిమకరంగా దానికి సహాయం మీరు దయచేయమని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను,
ఎన్నో మేలు చేశారు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని వల్లే. మనము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో మనం దేవుడిని ఆరాధించే వారిగా ఉండాలి. మన దేవుడు ఎన్నో మేలు మన జీవితాల్లో చేశారు. కరుణమయ, దయామయ యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడానికి వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రముగా మనల్ని ప్రేమించినంతగా దేవుడు ఎవరిని ప్రేమించలేదు. మనిషి మనల్ని ప్రేమించడు, కానీ యేసయ్య మనల్ని ప్రేమిస్తాడు. ఆయనలాగా మనల్ని ఎవరూ ప్రేమించరు. యేసయ్యా స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకు వందనాలు. స్తోత్రము 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 ప్రభా. దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడి వల్లనే. అంతే మనం దేవుడి తోడిని ఎంతో మనకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. స్తోత్రము ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రం. ఉదయకాలం ప్రార్థన దేవుడి నైవేద్యం చెల్లిస్తున్నాడు. దేవుడు యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. జీవము కలిగిన దేవానికి వందనాలు. గొప్ప కాపలానికి మంచి దేవానికి వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. దానిలో బట్టి నాకు ఎంతో గొప్ప దేవానికి వందనాలు. స్తోత్రము 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 ప్రభా. ఎప్పుడైతే మీ కలుపుని ఆత్మాన్ని కలుపుకొని సర్విష్టమానంటే యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము. ఈ పాటి కాలము ప్రభా యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రము ప్రభా. ఎన్నికల దేవానికి వందనాలు. అమలు స్థితిలో ప్రాణం పెట్టిన దేవానికి వందనాలు. స్తోత్రము స్తోత్రము. అమలు కన్నీరు కాచిన దేవానికి వందనాలు. స్తోత్రము స్తోత్రము. మమ్మల్ని అర్చితులు చెప్పుకున్న దేవానికి వందనాలు. స్తోత్రము స్తోత్రము ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రము ప్రభా. ఈ మనకి
ఈ పాటలో వాక్యంతో నటించిన లెక్కలేని వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా. గొప్ప దేవానికి వందనాలు, స్థితి ఎరిగిన దేవానికి వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా. మీరే మాకు తోడు నడిపించిన భాషగా వాక్యంగా మీరే మాకు సహాయాన్ని దయచేయండి ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రం స్తోత్రం ప్రభా. మీకే వందనాలు ప్రభా. యేసయ్యా స్తోత్రం ప్రభా. యేసుని బట్టి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మరి దేవుని సన్నిధిలో మనమందరం కూడా గడపడానికి ప్రభు తన కృపను మనకు ఆయన దయచేసుకున్నారు. ఆయన కార్యములన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలే ప్రభు మన పట్ల ఆయన జరిగిస్తూ ఉంటున్నారు. ఆయన సర్వోన్నతుడు, సర్వాధిపతి అయిన దేవుడు ఆయన. కాబట్టి ఆ సర్వోన్నతమైన దేవుని సన్నిధానంలో మనమన్నా కొద్దిసేపు దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుని ఈ యొక్క కోరికని మనం ముగించుకుందాం. ఎందుకంటే పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి. అయితే మనం దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, పట్టణం కోసం మనం ఉపవాసాలు ఉంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఉదయకాలం, రాత్రి కాలంలో ప్రార్థనలు చేస్తుంటున్నాం. విడుదలిచ్చేవాడు, సహాయం చేసేవాడు దేవుడే. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం. వాక్యంలో కొని వెళదాం. కీర్తన భాగంలో ఉంది 147వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే, కీర్తన భాగంలో 147వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, అది మనోహరము. స్తోత్రము చేయట ఒప్పిదము, స్తోత్రము చేయుట ఒప్పిదము, సరైనది అని అంటున్నాను. కీర్తనకారుడు మరి ఈ కీర్తనలు చాలా స్తుతి కీర్తనలుగా మనకు కనపడుతూ ఉంటున్నాయి. ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మనం కనపరచాలి. దేవుని యొక్క విధానంలో మనం అందరం కూడా ముందుకు సాగాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం కనపరుస్తూ ఉంటున్నారు. అయితే ప్రత్యేకమైన ఈ సందేశాలు మనం చూస్తూ ఉన్నట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది. ఒక విషయం ఏమంటే, ఇందులో కొన్ని ప్రశ్నలు కూడా మనకు ఉన్నాయి. ఎందుకు దేవుని స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? ఎలా దేవుని స్తుతించాలి? ఈ 3 ప్రశ్నలకు మనం జవాబు చెప్తే, దేవుణ్ణి మనము ఆత్మతో మనం ఆరాధన చేసిన వాళ్ళకు అనుకుంటాం. ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని మనము ఆరాధించిన వారు ఉంటాం. అయితే వాక్యం మనకు స్పష్టమైన రీతిలో చెబుతున్న విధానం ఏమి అంటే, యెహోవాను స్తుతించుట మంచిది అని అంటున్నాడు. దేవుని స్తుతించడం అనేది మంచిది. ఎందుకు దేవుని స్తుతించేది మంచిది? ఒక వ్యక్తి సంతోషిస్తున్నాడంటే, లేకపోతే ఒక వ్యక్తి గంతులు వేసుకుంటున్నాడంటే దానికి కారణం అంటారు. ఏదో ఒక కార్యం దేవుడు జరిగింది, వారికి ఏదో ఒక అద్భుతం జరిగింది, ఏదో ఒక విడుదల జరిగింది. అంటే సంతోషం జరిగినప్పుడు మనుషులు ఆ విధంగా
గంతులు వేస్తారు, అనేకులకి ఆ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు దేవుడిని మనం స్తుతించాలి అంటే, దేవుడు మన జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడంటే కార్యాన్ని చేస్తున్నాడు. ఆ దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ నడిపిస్తున్న దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఈరోజు కూడా ప్రభువు ఆయన ఇస్తున్న ఆలోచన ఏమంటే, నీవు దేవుని స్తుతించే భాగ్యము దేవుడు నీ కుటుంబానికి నీకును ఆయన కలిగిస్తున్నాడు. ఆలోచించలేదే, దేవుడు మీకును మీ కుటుంబానికి సంతోషాన్ని ఏం చేస్తాడు ఆయన? గబగబా చెప్పాలా? ఎందుకంటే ఈ మన దేశంలో అట్లా కాదు, కానీ బయట దేశంలో ఇట్లా సంతోషమైన ఎక్కువైపోతే వాళ్ళు దేవుని మందిరంలో విసిరేస్తారు, పరిగెత్తుకుని సెకండ్ ఇస్తారు. అంటే వాళ్ళ ఆనందానికి అద్దులు. మనం ఏం చేస్తామంటే అట్లా గట్టిగా కూర్చుంటాం. అవసరం లేదు. దేవుడు మనకు ఆ భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఎట్లా ఆ భాగ్యాన్ని మనం కల్పించేదైనా మీరు అనొచ్చు, అయ్యా మీరు చెప్తూనే ఉన్నాను, మేము వింటూనే ఉన్నాము, మేము ఇంకా ఎక్కడ మాకు జరిగేది, ఇంకా జరగలేదే, ఇంకా మేము ఎదురు చూస్తున్నామే అని కూడా మీకు ఆలోచన వస్తూ ఉంటాయి. దేవుడు ఆయన ఏది చేసినప్పటికీ కూడా స్థిరముగా చేస్తాడు. ఏ కార్యమైనా చెయ్యి, నిత్యము నేను చూసినప్పుడు లేక నీ కుటుంబాన్ని చూసినప్పుడు వారు సంతోషించే విధంగా దేవుడు చేస్తాడు. అదే ఆయన చేసేది. మనుషుడు చేసే పని ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఏదో జరిగే విధంగా చేస్తాడు మనుషుడు. కానీ దేవుడైతే అట్లా కాదైనా అది ఎప్పుడు స్థిరంగా నీ దగ్గర ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటాడంటే, అందుకు దేవుడు స్తుతించేది మంచిది. అంటే దేవుని స్తుతించే వాక్యంలో ఒక గొప్ప ధన్యత ఎట్లా ఉంటుందంటే, నేను ఎన్నోసార్లు నా ప్రాక్టికల్గా నా అనుభవంతోనే నేను చెప్తున్నాను, కల్పించుకొని ఏది కూడా చెప్పరాల్సి లేదు. నాకు ఏదైనా కానీ నాకు కావాలనుకున్నప్పుడు, ఏదైనా నేను పొందుకోవాలనుకున్నప్పుడు ఆయన దగ్గర అడుగుతాను. అడిగిన తర్వాత దేవుడు నాకు ఆయన సహాయం చేస్తున్నాడు. అది మెయిన్. కాబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మేలు పొందుతున్న వ్యక్తిని అణచివేయబడడు. ఆ వ్యక్తి తిరిగి లేచైనా కానీ కనపరుస్తాడు. ఎందుకంటే దేవుడు అలాంటి కార్యాన్ని మన జీవితాల్లో చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వాక్యాన్ని మనం చూస్తే కదా 43 అధ్యాయం యెషయా గ్రంథము 43 అధ్యాయం 21 వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. హల్లెలూయా. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ఏం చేస్తారంట? ప్రచురము చేయుదురు. నాకు రావలసిన ఘనతని, నాకు రావలసిన ఆ యొక్క ఘనతని మీరు నా చేతకు నిర్మించబడి మీరే ప్రచురం చేస్తారు అని అంటున్నాను.
ఒక మాట గమనించండి, ఎంతమంది దేవుని నామాన్ని మేము ప్రచురం చేస్తాము దేవుడు మాకు చేసిన దాన్ని బట్టి? ఎంతమంది చేస్తారని మీరు సువార్త ప్రకటించని చెప్పలేదు. నేను చేయి చూపించలే. దేవుని చేత నిర్మించబడ్డారా లేదా? అదేంటి గ్యారెంటీ? గ్యారెంటీ కదా. అయితే ప్రచురం ఎందుకు చేయరు అంటే ఏదో మీ డౌట్ ఏదో ఉంది అని నాకు అనిపిస్తాను. పోనీ ఎప్పుడైనా కొంచెం ఆలోచన చేసి నేను దేవుని కనపరుస్తాను అన్నవాళ్ళు ఎందుకు కనపరుస్తావు? ఇది బాగా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఎందుకు కోరుకుంటూ ఉన్నారు? మీరు ఓ భాష అర్థం కాలేదు కదా. అంటే దేవుడిని మనం ఏం చేయాలి? మనము గణపరచాలి అంటున్నారు. ఆ గణపరిచి అనేకులకు తెలియజేసే విధముగా ఈ లాక్డౌన్లో గబాని వెంటనే ఒక లెటర్ వచ్చింది అనుకోండి. పాపకి వచ్చి అమ్మ నువ్వు ఉద్యోగం జాయిన్ కావాలా అని అంటే ఎట్లుంటుంది? అబ్బో, ఈ టైంలో కూడా దేవుడు నాకు ఏం చేసినాడు ఆయన అంటే ఇంక నెమ్మది పడతారా? గంతులు వేస్తారన్నమాట. ఇప్పుడు పనులు లేవు, కానీ దేవుడు మనకు కల్పిస్తాడు ఏదో ఒకటి. ఏదైనా కానీ మనకు కావాల్సింది, మన జీవితానికి మనకు కావాల్సిన వాటిని దేవుడు ఆ మార్గాన్ని ఆయన తెరిచిన తర్వాత, ఆ ద్వారం తెరిచిన తర్వాత ఉండేలే పోదాములే అని అనుకుంటారా? పరిగెత్తిపోతాం కదా మనం. అందుకే నేను నిర్మించిన నా జనులు ఎవరు? ఎవరు వాళ్ళు? మేము కాదు, నేను. హల్లెలూయా. నేను అంటే దేవుడు ఉన్నాడని ఆయన ఏం చేశాడు? ఆయన నిర్మించినాడంట. మనం ఏం చేసినాడు? ఆయన నిర్మించినాడు. కాబట్టి నా స్తోత్రములు ప్రచురణ చేయుదురు అంటే కన్ఫర్మ్, కరెక్ట్గా చెప్పేసినాడు. అంటే నీవు చేసే విధంగా గణపరిచే విధముగా నేను నీకు చేస్తాను. దాని అర్థం నీవు నా సొత్తు. ఒకవేళ దేవుడు ఏం చేస్తాడో తెలియదు, కానీ ఆయన ఒకే మాట అంటున్నాడు, మీరు ప్రచురణ చేస్తారు అని మాట్లాడుతుంటున్నాడు. ఆ ప్రచురణ చేసే భాగ్యాన్ని దేవుడు మనకు కల్పించాలి. ఆ భాగ్యం అని ఇస్తాను అంటున్నాడు కాబట్టి దాన్ని మనం తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంటే ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా ఆయన చేసే కార్యాలన్నీ కూడా చాలా చక్కని కార్యాలు ఆయన చేయగలుగుతారు. ఆయన నీ జీవితంలో చేసేది ఏదైనా కానీ స్థిరముగా చేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? చేస్తాడు కదా, చేస్తాడు కదా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈరోజు నేను 1-2 మాటలే హెచ్చరిస్తున్నాను. అంటే దేవుడు చేసేది ప్రతిదీ కూడా ఆయన ఎలా చేస్తాడంటే స్థిరముగా చేస్తాడు. అప్పుడు నీవు దేవుడిని ఏం చేస్తావు? నీవు గణపరుస్తావు. డేట్ రాసుకోండి, టైం రాసుకోండి, రోజు రాసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీకు చాలా దగ్గరలో దేవుడు మీతో కార్యాన్ని చేస్తున్నాడు. అది ఏ విధంగా చేస్తాడు అనేది అది ఆయనే చేయాలి. కానీ నేను చెప్పిన నాకు శక్తి నాకు చాలేదు, అధికారం నాకు చాలేదు. అయితే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడనమాట. మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఏదో ఆలోచన చేసుకుంటా, ఏదో ఫీలింగ్లో, ఏదో బాధతో మనం వస్తూ ఉంటాం. ఎట్లా లేదు. దేవుడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. దీన్ని దేవుడు ఏం చేసినాడు? దేవుడు ఏం చేసినాడు? మిమ్మల్ని నిర్మించినాడు. కాబట్టి నువ్వు ఏం చేస్తావు? దేవుడిని ఆయన స్తోత్రమును ప్రచురణ చేస్తావు అంటున్నా. హల్లెలూయా.
అంటే దేవుని గణపరిచే భాగ్యాన్ని దేవుడు నీకు ఆయన ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఇక రెండోది మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధమైన జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుడంట మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఆయన కూర్చోబెట్టాడు. నాన్ స్టాప్ లో తీసుకొచ్చాడు ఆ మాట. అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన, చీకట్లో ఉన్నా మనం ఏదో చీకట్లో ఉన్నాం, బాధ ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాం, సంతోషించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి, అలాంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాంటి కష్టాలు ఉన్నాయి. ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడంటే మనల్ని ఆయన పిలిచినాడంట. ఆయన హల్లెలూయా. పిలిచిన ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనల్ని అది ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనకి ఎన్ని టైటిల్ పెట్టిన చూడండి దేవుడు. నాకు ఈ మధ్య టీవీలో చూస్తా ఉంటే ఒక మాస్టర్ గారికి పేరేమో చెందని ముక్క, ఆయన చదివిని చూస్తే ఎంత ఆయన MA BAD MBA చేసినాడు, PhD అయిపోయింది. మళ్ళా దాని సాలక పక్కలో MTH MD BTH BD మళ్ళీ DD PhD బైబుల్లో ఇన్ని డిగ్రీలు ఆయనకు ఉన్నాయి. నేను నోట్ చేసుకున్నట్టే ఊరికినంటే ఎంత ఓపిక కొద్దిగానైనా నాకు 4 డిగ్రీలు చేసే కింద వాళ్ళ శాపం అయిపోయింది. CTH BTH MTH DD 3-4 నేను చేసి PhD చేయాలనుకుంటాను కానీ మళ్ళీ ఆలోచన వచ్చేస్తాను. అయితే ఇక్కడ దేవుడు మనకిస్తున్న బోధన చూడండి, మనమంట ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. మన వంశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఏమంటామంటే మా పీస్కి ఎంత ఉందో తెలుసునా అని అంటాం, మా వంశం ఎంత ఉందో తెలుసునా. నా యొక్క ఫేస్బుక్లో కానీ లేకపోతే ఫోన్ దీంట్లో కానీ ఆ కృపా మినిస్ట్రీలో దాన్ని చేస్తే లాగిన్ అయితే కోరపాటి ప్రసాద్ అంటారు. చాలా మంది ఫోన్ చేసాయా మా వంశం మీరు అంటారు. ఏ వంశం బాగా కోరపడడం నేను కూడా అని అంటారు. అది ఏదో ఇంటి పేరు అదైతే కాదయ్యా మన కులం అది, నా పేరు ఎంత గొప్ప చెప్పుకుంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఏర్పరచబడిన వంశంలో మనం పెట్టుకున్నాడంటే అది మనకు చాలా దానికి ఏర్పరచబడిన వంశమును ఆయన అంతేగా ఆయన ప్రజలు చేయడానికి కోసమే దేవుడు మనం ప్రత్యేకించి. లోకంలో ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకని ఏర్పాటు చేసుకున్నాడంటే, నేను ఆయన వంశంలో ఎందుకు చేర్చుకున్నాడంటే ఆయన వచ్చిన ప్రజలు మనం చేయడం కోసము. రెండుని మనం చూస్తే రాజులైన యాజక సమూహమును అని అంటున్నారు. అంటే మనము ఏ సమూహంలో ఉన్నామంటే మనము రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. హల్లెలూయా.
ఏ దేంట్లో ఉన్నాం మనము? ఆయన రాజు అయితే మనమేమో యాజక సమూహం. అటంటుమా ఆయన రాజు, మనమెవరిని? రాణి. యువరాణి. హల్లెలూయా. ఎవరు మీరు? యువరాణి. నేను యువరాజుని. అంటే ఇప్పుడు మీరందరూ కూడా యువరాణిలే. ఇప్పుడు వీళ్ళు మోసంలో ఎక్కడ ఉన్నారు? వీళ్ళని యవ్వనమా యువనము అంటారా? యవ్వనమే. అందరూ సమానమే. నీ వయసుకు ఆ పాప వయసుకు సమానమే దేవుడి దగ్గర. అంటే అందరూ కూడా ఎవరు? నేను ఒకసారి ఒక ఆయన పోయి పెద్ద అయ్యమ్మ అన్నాను. పెద్ద అయ్యమ్మ అంటావన్నాను. అమ్మా సరేలే, మళ్ళా మాట్లాడిందండి. సరే ఏమన్నా లేదు, నన్ను అక్క అని పిలువు. పోనీ అక్క కూడా బాగుంది, చెల్లెమ్మ అని పిలుస్తానంటే అది ఇంకా బాగుంది. అంటే ముసలిలో అనిపించుకునే దానికి నాకు ఇష్టం లేదు. ముసలిలో అనిపించుకోవడానికి పిల్లలు కూడా తాత తాతను పిల్లలు అంటారు, అమ్మని పిల్లలు అంటారు. ఏదో కొర్రోగులుగా కనపడాలి. నిజమే, మనకి యువరాని మీరు యువరాజుని. మనకు రాజు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి రాజు ఆయన. అంటే మనం అందరం కూడా ఆయన యాజక సమూహముగా మనం ఉంటున్నాము. యాజక సమూహం అంటే నిజంగా ఆ ధన్యత దేవుడు మనకి ఇచ్చాడనమాట. స్తుతించే ధన్యత, ఆ భాగ్యాన్ని ఏ లోటు లేకుండా అవన్నీ కూడా దేవుడు మనకు సమకూరుస్తూ ఆ స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. మరి ఏమంటున్నాడు అంటే అది అంతట్లో వదిలిపెట్టకుండా పరిశుద్ధ జనము. ఏ జనం అంట? హల్లెలూయా. ఇది నాకు చాలా ఇష్టం ఈ మాట. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధులు చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనము కూడా పరిశుద్ధులమే. డౌట్ ఉందా మీకు ఏమన్నా? అదే నేను బాగా లేదు. దేవుడు తన రక్తం చేత మనల్ని కడిగిన తర్వాత మనం పాపులమై ఉండగా ఆ క్రీస్తు ప్రభువు వారు మన కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తాన్ని చిందించి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే కదా పరిశుద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనం ఏ జనంలో మనం ఉన్నాం? మనము పరిశుద్ధమైన జనంలో మనం ఉన్నాం. మనం పరిశుద్ధమైన జనంలో ఉన్నాం. మనం బైబిల్ చెప్తుందన్నమాట, పరిశుద్ధమైన జనం అంటున్నాం. ఆ జనంగా దేవుడు చేసుకొని మనము దేవుని నామమును ఆయన రాసిన ఘనతని మనం ప్రచురణ చేయడం కోసం మనం ప్రభు అయిన ఆ జనంలో పరిశుద్ధ పరిచి ప్రభుని నిలబెట్టాడు. ఆయన ఆ స్థితిలోనే ముందుకు పోవాలనేది ఆయనకు ఉద్దేశం. మరి అంతేకాకుండా చివరికి ఏమంటున్నాడంటే దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. హల్లెలూయా. మనం ఎవరు? మనము దేవుని సొత్తు. నువ్వు ఎవరు? నీవు దేవుని సొత్తు. మీ నాన్న పేరేమి? మీ అమ్మ పేరేమి? ఇప్పుడు ఒకవేళ బిడ్డ అంటుంది అనుకో, లెస్ అంటుంది నేను దేవుని సొత్తు అంటే వాళ్ళ ఆయన ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ ఇక్కడ ఉంది. నా బిడ్డను పట్టుకొని నువ్వు నా బిడ్డ అయిపోతే దేవుని సొత్తు అంటావు. నువ్వు లేదు, మనం ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు అయి ఉన్నాం. అబ్బా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సొత్తుని ఎవ్వరు కూడా ముట్టుకోరు. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా సరే సాతాను ముట్టడానికి అధికారం లేనే లేదు. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తామంటే, దేవా నీ బిడ్డలు ప్రభు అంటాం. మనం ఏమంటాం? మనము నీ బిడ్డలు ప్రభు అంటాం. అంటే ఎవరు సొత్తు? మనము నీ బిడ్డ ప్రభు నాకు ఇవ్వలేవు అంటే దేవుని సొత్తు ఆయన కొనుక్కున్నాడు. మనల్ని తనకి
ఇష్టం వచ్చిన రీతిగా ఆయన వాడుకుంటాడు, దానికి ఇష్టం వచ్చిన రీతిగా ఆయన బలపరుస్తాడు, దానికి ఇష్టమైన రీతిలో ఆశీర్వదింప చేస్తాడు. బిడ్డలకి చీలిపోయిన బట్టలేసి తల్లిదండ్రులు మంచి బట్టలు వేసుకుంటారా? బిడ్డలకి మంచి బట్టలు వేసి తల్లిదండ్రులు చీలిపోయిన బట్టలు వేసుకుంటారు కావాలంటే. ఏదైనా వంట చేసినప్పుడు అమ్మ చాలా బాగుందంటే తినమ్మా 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 అని పెడతారు. అయిపోయినప్పుడు బాధపడరు తల్లిదండ్రులు. నా బిడ్డ ఈరోజు తృప్తిగా తిందని చెప్పి అన్నం వేసుకొని గొజ్జు చూసుకొని తింటారు తల్లిదండ్రులు. ఎందుకంటే నా బిడ్డ ఈరోజు ఏం చేసింది? తృప్తిగా తిని. అంటే దేవుడు మనల్ని ఆ విధంగా చేస్తాడు. మన కొరకు దరిద్రుడైపోయాడైనా, మన కొరకు వ్యాధిగ్రస్తుడైపోయాడైనా, ఆ ధనమును మనకిచ్చి దరిద్రుడయ్యాడు, ఆరోగ్యం మనకిచ్చి వ్యాధిగ్రస్తుడయ్యాడైనా, పరిశుద్ధత మనకిచ్చి పాపిగా తీర్పు తీర్చబడ్డాడైనా, ఆ పాపను తన మీద వేసుకున్నాడైనా, అంటే తన సొత్తుగా చేసుకున్నాడు మనల్ని. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఎందుకు దేవుని మనం స్తుతించాలి అంటే కనుక మనము ఏకపక్షమైన పురుషుము కాబట్టి, రాజులైన యాజక సమూహము కాబట్టి, పరిశుద్ధమైన జనం కాబట్టి, ఆయన సొత్తైన ఉన్నాము కాబట్టి, అందుకే దేవుని మనం స్తుతించాలి. ఒకసారి చెట్టు పైకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవుడు అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి చివరిగా చూస్తే కదా నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే, మీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, ఐగుప్తు దేశం నుంచి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, నేను తప్ప మనకి ఎవరు కూడా ఉండొద్దండి. పైన ఆకాశమందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. మనం చూస్తే నీ దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పినో, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఎక్కడికి రప్పించినాడంటే ఆయన దాసత్వములో నుంచి, బానిసత్వములో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, దుఃఖములో నుంచి, కన్నీరులో నుంచి మిమ్మల్ని నేను ఏం చేసిన వెలుపలికి మిమ్మల్ని నేను రప్పించినాను. హల్లెలూయా. ఆయన రప్పించినాడంటే విడుదల మనకి ఇచ్చాడంట. ఇచ్చిన ఆ దేవుడిని మనకి ఏం చేయాలంటే కన్నా ఘనపరచాలి. ఆ దేవుని మనం మహిమపరచాలి. మనం ఎందుకంటే మనం విడిపించిన దేవుని మనం ఏం చేయాలి? మనము ఎందుకయ్యా మీరు దేవుని కనపరుస్తున్నారంటే ఈ విషయాలు మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఉన్నది 22వ అధ్యాయము 9వ వచనం ముగించేస్తున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవునికే నేను ఏం చేస్తున్నాను? నేను నమస్కారం చేస్తున్నాను. ఆయనకే నాకు నమస్కారం. ఆయనకి ఎంత బాగా అక్కడ మాట్లాడుతున్నారంటే నిజంగా మరి నేను నీతో దేవునితోనా, ప్రవక్తలైన నీ సహోదరులతోనా, ఎవరైతే ఈ గ్రంథంలో వాక్యాన్ని కైకొన్నారో వారితోనా సహదాసులతో నీకు నేను నమస్కారం చేస్తున్నాను. అంటే దేవుని స్తుతించేటప్పుడు మనం చూస్తే కన్నా మొట్టమొదటిగా ఘనత దేవునికి కావాలి.
రెండోది మనం చూస్తున్నట్లయితే ఎవరితో ఉండి అక్కడ చెప్తున్నారు, ప్రవక్తలతోనూ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారితోనూ సహదాసులతో కలిసి దేవుని మనం ఏం చేయాలంటే కన్నా స్తుతించాలి. అంటే ఈ వాక్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అంటే ఎంత నేను ఎదుగుని చెప్పినట్టు సబ్జెక్ట్ చాలా పెద్దది, మన ప్రభు చిత్రం మనం ఆలోచించారు దీని గురించి. అయితే ఇప్పుడు మనం చూస్తే కన్నా దేవుడు మనకి ఏమంటున్నాడంటే నీవు స్తుతించే భాగ్యం నీకు నేను ఇస్తున్నాను. హల్లెలూయా. అంటే నీకు నేను మేలు చేసి నేను తృప్తిపరిచి నీకు అవసరమన్నీ నేను అనుగ్రహించి నేను నడిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి యెహోవాను స్తుతించుట మంచిది. మరి మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పికము. కాబట్టి అవదేవండి దేవుని కనపరచండి, దేవుని స్తుతించండి. ఆ కృపగల దేవుడు ఎంకను మీ జీవితాల్లో మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసి నడిపించిన ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుల సర్వోన్నతుడా మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు చెప్పిన మాట, ఇదిగో నా తండ్రి యెహోవాను స్తుతించుడి, ఆయనకి స్తోత్రం చెల్లించడం మంచిది, అది మనోహరమైనది, అది ఒప్పికము అని అంటున్నావు. కాబట్టి నా తండ్రి ఈరోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఏమో మా జీవితంలో జరిగిస్తున్నావు. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు కల్పిస్తున్నా. అందులో బట్టి వీటి స్తోత్రాలు ప్రభువైనా ప్రతి బిడ్డని మీ కృపలో మీరు పెంచండి. మీరు ఏ విషయమైతే ఇప్పుడు చేయగలిచారో ప్రతి కార్యాలను ఇప్పుడు జరిగింపచేయండి. ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో ఆ బలహీనత నుంచి విడుదల ప్రభావం మీరు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఏ దేని కొరకు ఎదురు చూస్తున్నారో దాన్ని పొందుకోవడానికి కృప దయచేయని ప్రభావం మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రభావ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభావం. మీరే కృప చూపెట్టండి, మీరే కృప చూపెట్టండి. యేసయ్య మీకు స్తోత్రాలు ప్రభావ, మీకు వందనాలు స్వామి నాయన. అంతేకాకుండా నా ప్రభా యేసయ్య నా తండ్రి, నా ప్రభా ఆ దేశం మా రాష్ట్రములైనా మా పట్టణము మా ప్రజలు నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి ఎంతో భయమతో నన్ను వణికిపోతున్నారు ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి కరోనా వల్ల కొంచెం రక్త సంబంధాలు లేకపోతున్నాయి ప్రభా నా తండ్రి, ప్రేమలు లేకపోతున్నాయి ప్రభా నా తండ్రి నాయన. ఆ భయం అనేది మనిషిని అదే చేసేసుకోవాలి. అయ్యా మీరు కనిపించి మీరు కృప చూపించి నా తండ్రి నాయన, మీరే విడుదల ప్రభు కలిగింపచేయాలి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.